హాయ్ ఫ్రెండ్స్, మేము ఆదియోగి దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి లైట్ షో స్టార్ట్ అయిపోయింది. అక్కడ 7:20కే లైట్ షో స్టార్ట్ చేస్తారంట. ఆ విషయం మాకు తెలియదు. కానీ ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు 6 లోపే వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ప్లేస్ కూడా చాలా దూరంలో ఉంటుంది. కార్ పార్కింగ్ అయితుంది లోపలికి వెళ్ళడానికి. 6 లోపు వెళ్తే దగ్గరికి వెళ్ళడానికి వీలుంటుంది. ఇంకొకటి ఏమిటంటే అక్కడ ఈ లైట్ షో తప్పించి ఇంకేముండదు. దయచేసి ఇదొకటి అందరూ మనసులో పెట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు లైట్ షో అయిపోయిందంటే అక్కడ ఏమంటే ఏమి ఉండదు. అన్నీ మీకు తినడానికి కూడా ఏం దొరకదు. అన్ని హోటల్స్ కానీ షాప్స్ కానీ అన్నీ బంద్ చేస్తుంటారు. ఏమైనా మీరు 6 లోపు వెళ్తేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. ఇంక నన్ను అడిగితే మాత్రం మీరు స్కిప్ చేయడమే మంచిది. ఎందుకంటే అక్కడ ఏముండదు. ఒక శివ విగ్రహం తప్పించి ఏముండదు. చుట్టుపక్కల టెంపుల్ ఉండదు, ఏముండదు. కనీసం టెంపుల్ ఉన్నా, మ్యూజియం ఉన్నా, ఇంకేమైనా ఉన్నా కూడా చూడడానికి దానికి దీనికి వీలుంటుంది. కానీ అక్కడ ఏం లేకుండా పెట్టారు వీళ్ళు. ఓన్లీ విగ్రహం ఒకటి అట్రాక్షన్ కోసం. అదైనా 7:30కి బరాబర్ 7:30కి లైటింగ్ షో ఓపెన్ చేస్తారు. మేము వెళ్ళేసరికి మేము అడిగితే 8కి స్టార్ట్ అవుతుంది అన్నారు. మేము పోయేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అది మేము అక్కడికి అంత దూరం దాదాపు 150 కిలోమీటర్లు మేము జర్నీ చేసుకుంటూ వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మాకు దొరకకుండా, అంటే తొందరగా అయిపోయింది. రోడ్డు కూడా చక్కగా లేదు. ఎందుకంటే డే టైంలో వెళ్ళడం మంచిది. రోడ్డు కూడా మంచి రోడ్డు లేదు. అక్కడ ఏమైనా ఈ విగ్రహాన్ని చూసి అట్రాక్షన్ అని చెప్పేసి వెళ్తున్నారు జనాలు. మీరు కూడా వెళ్ళే ముందు 1కి 10 సార్లు ఆలోచించి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఓన్లీ విగ్రహం మాత్రమే ఉంది, ఇంకేం లేదు. ఒక విగ్రహం ఒకటే ఉంది. ఆ విగ్రహం కూడా 7:20కి మీకు లైటింగ్ షో ఓపెన్ అయితే 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది. అది ఆ 15 మినిట్స్ లోపు కూడా మీరు దాటిరనుకో, అవతల మీకు 7:30కి కథం అక్కడ గేట్లు బంద్ చేస్తారు. గేట్లు బంద్ చేసినా కూడా మీరు పొయ్యి కూడా వేస్ట్. ఆలోచించి వెళ్ళండి, వెళ్ళేవారు ఎవరు అన్నట్టు. మీకు అక్కడ ఏమైనా పని ఉంది, డే మొత్తం ఆడనే ఉంటాం, పెళ్లి ఆడ. ఇంకోటి ఏంటంటే పెళ్లిళ్ళు కూడా చేస్తుంటారు. అక్కడ పెళ్లి ఉంది అనుకుంటే అక్కడ ఉండొచ్చు, బాగానే ఉంటుంది. కానీ ప్రత్యేకించి నేను ఈ ఆదియోగి విగ్రహాన్ని చూస్తా, అక్కడ అట్రాక్షన్ ఏందని చూస్తే మాత్రం ఏం లేదు. దానికన్నా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ అన్న వీడియోలు పెట్టుకొని చూడడం బెస్ట్. దానికోసం మీరు అంత దూరం పొయ్యి కూడా వేస్ట్. ఎందుకంటే మీరు 7:20 లోపు అంటే మీరు 7కి ఆడ ఉండాలి. 7కి ఆడ ఉంటేనే మీకు ఏమన్నా ఫాయిదా. ఈ విగ్రహం కనబడుతుంటుంది, లైటింగ్ షో కనబడుతుంది. అంతకు మించి ఆడ ఏముండదు. కనీసం ఒక గుడియో లేకపోతే ఇంకేమైనా ఆశ్రమమో